నమస్తే SR7 న్యూస్ కి స్వాగతం. సామాజిక న్యాయ సభకు నారాయణపేట నుంచి భారీగా టీఆర్ఎస్ శ్రేణుల తరలింపు. హైదరాబాద్ సరూర్ నగర్ లో నిర్వహించిన సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభకు నారాయణపేట నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ గవినోళ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సుమారు 22 కార్లలో పార్టీ శ్రేణులు సభకు బయలుదేరారు. అంతకుముందు నారాయణపేట జిల్లా కేంద్రంలో ప్రొఫెసర్ కె జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో ఆయన సేవలు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో దామరగిద్ద మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ తో పాటు పలు మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ స్టేట్ నెట్వర్క్ ఇన్ఛార్జ్ కేపిరెడ్డి కాబోయే ఎమ్మెల్యే గవినోళ్ల సీనన్న గారి నాయకత్వం. జై తెలంగాణ, జై టిఆర్ఎస్, జై రక్షణ సేన, జై టిఆర్ఎస్. ఈరోజు నారాయణపేట జిల్లా నుండి తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆధ్వర్యంలో కవితాక ఆధ్వర్యంలో సరూర్ నగర్ స్టేడియంలో జరిగేటటువంటి తెలంగాణ సామాజిక సాధన సభకు నారాయణపేట జిల్లా నుండి 200 మందిని 20 కార్లలో బయలుదేరుతున్నాము. దామరగిద్ద మండలం నారాయణపేట మరియు అదేవిధంగా ధన్వాడ మరికల్ మండలాల నుండి నారాయణపేట టౌన్ నుండి కూడా అన్ని గ్రామాల కార్యకర్తలు ఈరోజు ఇక్కడ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటాలకు నివాళులర్పించి సామాజిక సంకల్ప సాధన కోసం కవితాక ఆధ్వర్యంలో జరిగేటటువంటి ఈ కార్యక్రమానికి నారాయణపేట జిల్లా నుండి నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున మేము తరలి వెళ్తున్నాం. కాబట్టి నారాయణపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా రాబో రోజుల్లో ఈ యొక్క కవితాక పార్టీని ఆదరించి తప్పకుండా పార్టీని అధికారంలో పథకాల్ని అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రజలంతా పూర్తి మద్దతుగా ఆశిస్తూ ఈ యొక్క సభను విజయవంతం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము నారాయణపేట నుంచి మేము ర్యాలీగా బయలుదేరుతాం.